నీ పాపాలు బాగా పెరిగిపోయినాయి పెనిమిటి. ఇప్పటికైనా ఆపే. నాకిది కావాలంటే నువ్వు బతికుండాలి కదా. చెప్పిందండి చిత్రాంగి శ్రీరంగని ఎదురు. పాపం నేను ఆపితే ఆగుతుంది పాపం, నేను నడిపిస్తే నడుస్తుంది పుణ్యం. ఇంకేమన్నారా? మస్త్ అన్నారు దొర. ఈ యుద్ధంలా ఆడే గెలుతాడేమో అనిపిస్తుంది. పులి మేకాట తెలుసు కదరా, మరి ఆటలో పులి గెలుస్తుందా మేక గెలుస్తుందా? మేకెట్లా గెలుతుంది? పులే గెలుతుంది కదా దొర. మరి ఈ ఆటలో భీమరావు ఎట్ట ఓడిపోతాడ్రా? భీమరావు గెలుస్తాడు కదా. ఆ ఆటల పులి మీరే కావచ్చు, కానీ ఆడు బలవంతుడే కదా దొర. గాడు బలవంతుడేరా, కానీ నేను భగవంతుడురా. మనిషి బతకనీకి ఏం కావాలేరా? ఏమున్నది దొర, ఇంత తిండి బట్ట ఇల్లు. మనిషి బతకనీకి ఏం కావాలరా? తిండి కావాలి దొర. గా తిండి ఏడికెళ్ళొస్తుందిరా? భూమి దున్నిత్తులెత్తే పంట వత్తది దొర. భూమి దున్ని ఎత్తులేస్తే పంట వస్తుందిరా. దానికి ముందు ఏం కావాలేరా? జర్ర నీళ్లు కావాలి దొర. గా నీళ్లు బంధు పెడతేరా? దొర నీ బాంచన్ అర్థం కాలే దొర. భీమరావు దేశ్ముఖ్ చెరువు గాళ్ళమ్మ మొగని సొమ్మారా? కాదు దొర. The lake belongs to Bhimrao Deshmukh. దొరా, ఇక నుండి రుద్రంగి కాలే. ఇచ్చిన చెరువెట్లెనకకు తీసుకుంటావు దొర. మందిని దేవుడే పుట్టిస్తాడు, దేవుడే చంపుతాడు. ఐఎమ్ నథింగ్ బట్ గాడ్. తూమెందుకు బంద్ పెట్టారు? ఆయనకేదో కావాలి, మీరేదో ఇయ్యాలి. గిరి మీ దిమాక్కే ఇడిచి పెడతాన్నా. చల్ చెరువు బంద్. ఇక నుంచి భీమరావు చెర్ల నీళ్లు మన రుద్రంగి ఊరికి బంద్ పెట్టిర్రు. గట్ల చేస్తే పంటలు ఎట్లా పండుతాయి, గొడ్లు ఎట్లా బతుకుతాయి, పిల్లలు ఎట్లా, మనం ఎట్లా? అనుచ్చదాగి బతకాలంట. గంత పిరమైంది దొరగానుచ్చా. అన్నా, ఇది ఎండాకాలమే, చుక్క నీళ్లు దొరకాయి, పంటలు ఎండుతాయి, గుడ్లు దస్తాయి, ఆఖరికి మనం గిట్లా దస్తామే. అరే జరంత ఓపిక పడదామే. ఓపిక పెట్టినా మండే కాలం మారదు కదా. కన్నీళ్లు దాగి బతుకుదంతి. మాటలు అన్నికి బాగుంటాయి, బతకనికి కాదు. ఈ దొరగాడు మన రుద్రాంగి కోసం మంచి పథకమే వేసిండు. ఏమంటావు మల్లేష్ అన్న? కొన్ని నీళ్ళే తాగు బిడ్డ, రేపటికి మనం బతికుండాలే కదా. నన్ను మాఫ్ చేయి బిడ్డ. గోస గొడ్లెండే పంటలెండే గొంతులెండే మీరెండుతురి. చెరువు కావాలి గాని చెరువంత కష్టాలు తెచ్చుకుంటేందుకురా? 5 నిమిషాలు ఒక్కబడితే రుద్రాంగి దొర పక్కకెక్కితే చెరువు మీ పక్కకైతది. ఏం కూర్చున్నావురా? గిది నా మాట కాదు, భీమరావు దొర మాట. అరే మల్లేష్, నువ్వు గట్ల చూడకురా, నాకు భయం అవుతుంది. ఏ కర్ణం, ఆడికి చెప్పు, పుట్టుకతో పేదోళ్ళం కావచ్చు కానీ నీతి లేనోళ్ళం కాదు. అవసరమైతే పానాన్ని వదులుతాం, మానాన్ని కాదు. చెప్పానికే ఎనకటికో సామెతున్నదిరా, చెరువు నలుగుతే ఎవరెంటారా? మీరే ఎండుతారు. అత్త పొయ్యత్త మల్లత్త.
ఏమన్నారా కర్ణం? సమ్మతమన్నారా? బతుకులెండినా బలుపులెండలేదు దొరా. మీసాలు మెలేస్తారు, తోడలు కొడతారు. ఆత్మాభిమానం అట, ఇజ్జత్ అట. ఇజ్జత్తా? గాళ్ళకి ఇజ్జత్ గిట్లా ఉంటాదిరా? ఉండది. సర్రకొని దినాలు పోతే బాగా ఎండుతుంది బతుకు. గప్పుడు దిగొస్తారు భీమ్రో కాళ్ళతాడికి. చలో దేఖ్లేంగే. అయ్యో, గుడ్లు చచ్చిపోయే కదరా, పంటలు ఎండిపోయే కదరా. దేవుడా, ఏందయ్యా ఈ గోస? జర నీళ్ళిస్తావా అక్క? తూపైతా అంది. గొంతెండిపోయి చచ్చిపోతానేమో అనిపిస్తాంది. నీళ్లు లేక తాసే చచ్చిపోయిండు. గుడ్లు గిడ్లు చచ్చిపోయినాయి. జర నీళ్ళి అక్క. అంటే నేను గిట్ల చచ్చిపోతానా అక్క? పంటలు ఎండుతున్నాయి, గుడ్లు సస్తున్నాయి. ఇంకా 2 దినాలైతే మనం గిట్ల చచ్చిపోతామేమో. సుక్క నీళ్లు దొరుకుతలేవు. ఏంది రుద్రంగి, ఇంత నడిజామున పిలిపించినావు? నేనొక నిర్ణయం తీసుకున్నా. గదేంది తల్లి? గీ ఊరు కన్నీళ్లు పెట్టుడు నాకిష్టంలే. దీనికి బదులు ఒక్కటే, గీ ఊరికి దొర సెరువు కావాలి, దొరకి నేను కావాలి. అంటే ఏంది? నువ్వు పోయా దొరతాన పంటవా? గిది తప్పో ఒప్పో నాకు తెలియదు. తప్పొప్పుల గురించి చెప్పేంత పెద్దదాన్ని కాదు, కానీ మళ్ళా చెప్తాన్నా, గీ ఊరి కోసం నేను సిద్ధం. తప్పు తల్లి, గిస్వన్ నిర్ణయం తీసుకోవద్దు. ఈ మాట మల్లేశ్ నాకు తెలిస్తే తల నరికేస్తాడు. రుద్రంగి, చూసినావా తమ్మి మల్లేష్, ఈ రుద్రంగి ఏం కూసిందో? ఎన్నా రుద్రంగి నిర్ణయం నాకు ఒప్పనిపించింది. ఇది మీకు తప్పనిపిస్తే నా రుద్రంగిని తల నరికేయురి. తప్పెట్లయితే త్యాగం 1000 ప్రాణ త్యాగాల కన్నా ఈ తల్లి చేసే మాన త్యాగం గొప్పదే. పెట్టి పుట్టినవు దొరా. నువ్వు కోరుకుంటే ఏదైనా నీ కాలకాడచ్చి పడుతుంది దొరా. గా మల్లేష్ గాడు రుద్రాంగిని నీ దగ్గర వండబెట్టడానికి ఒప్పుకున్నాడు దొరా. ఇంత సమ్మటి వార్త చెప్పిన సప్పుడు ఏమేం దొరా? దొరా దొరా ఈ ముక్క నువ్వు కాదురా, గా కుక్కొచ్చి చెప్పాలి. రుద్రాంగిని నీ కాడికి తోలుతా అన్నాక ఇంకా బెట్టుకు అవుడేంది దొరా? సింహం ముందు సిటికి తది ఇడిచి పెడతాదిరా. ఇడిచిపెట్టది మళ్ళా భీమరావు ఇడిచి పెడతారా? గాడి రావాలి, గాడి నోటితో వాడే చెప్పాలి. సంజే కర్ణం ఏమన్నాడు దొరా? మీరు ఎప్పు తినర్రా. దొర కావాలన్నప్పుడు మీరు కాదన్నారు.
ఇప్పుడు మీరు ఒప్పుకుంటే దొరగాలంటాడు. ఏమంటుండు కర్ణం? నా నోటితో చెప్తే మీరు తప్పుగా అనుకోకురు గాని దొర కోరిక తీర్చడానికి రుద్రాంగి ఉన్నది. మరి దెబ్బతిన్న దొరాహం ఎవరు తీర్చాలే? మల్లేష్ కావాలి. గందుకే మల్లేష్ దొరగడీలకు పోవాలే, దొర కాళ్ళ ముంగట మోకరిల్లాలే. కప్పుడు మీకు చెరువత్తది. తమ్ముడా మల్లేష, గా నాగు పాము ఈసానికైనా ఇరుగుడున్నదేమో గాని ఆ దొరగాని ఈసానికి ఇరుగుడే లేదు. నువ్వు గడికి పోవద్దు తమ్ముడా. బాబా నువ్వు పోయిరా బావా, నువ్వు తిరిగి వస్తావు. గీ ఊరి కోసం నాకు నమ్మకం ఉంది. ఎవరు ఆపొద్దు. బావ దొరగడికి పోతాడు గంతే.